ఫస్ట్ కాడి నుంచి చేద్దామండి. ఓకే, ఫస్ట్ కాడి నుంచి చూద్దాం మళ్ళీ. సో ఎందుకంటే ఇది మొత్తం బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటేనే అన్ని వర్కౌట్ అవుతాయి మొత్తం. ఓకే, సో ఎస్ఏపిలో మనం ఏం చేద్దామంటే జనరల్గా ఫ్యూరీ యాప్స్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయాలి. సో ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయండి, మనకి టైల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ టైల్స్లో ఏంటంటే మన టీ కోడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. there is no need to use the transaction code in Fury apps because we have already tiles. సో మనకి SAP Fury apps లో ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, మనకి ట్రాన్సాక్షనల్ యాప్స్, ఫ్యాక్ట్ షీట్స్, అలాగే అనలైటికల్ యాప్స్ అని. సో మనకి ఇక్కడ SAP లో ఏంటంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. సో ఇది జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే సో మనకి ఎస్ఏపిలో ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనకి పోస్ట్ జర్నల్ ఎంట్రీస్ అని కనబడుతుందా, పోస్ట్ జర్నల్ ఎంట్రీస్, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే మనకు కావాల్సినట్టు టైల్స్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడున్న రోజు యూస్ చేసేది మనకు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో అంటే టైల్స్ని మనకి ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఫ్యూరీ యాప్స్లో ఉన్న బెనిఫిట్. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది ఫ్యూరీ యాప్ సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏంటిందా కంపెనీ కోడ్, VHZZ మీ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో పోస్ట్ చేస్తుంది. ఓకే, సో జర్నల్ ఎంట్రీ డాక్యుమెంట్ అయిపోయింది. ఎస్ఏ అనేది ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి కంపెనీ కోడ్ ఏంటండి, VIZZ. ఇక్కడ కంపెనీ కోడ్ లైన్ ఐటమ్స్ అనమాట, VIZZ. సో మన GL అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ 400, 300, 200, 100. ఓకే, సో డెబిట్ 1,10,000, 10,000. సో క్రెడిట్ 10,000 ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకి ఏమైనా అడ్రస్ ఉంటే సిస్టమ్ చెప్పుద్ది అనమాట. ఓకే, ఇక్కడ సిస్టమ్ మనకి ఏమి అడ్రస్ చూపించట్లేదు. ఓకే, సో అంతా కరెక్ట్గానే ఉంది. సిమ్యులేట్ ఇక్కడ ఉంది. ఓకే, సిమ్యులేట్. సో కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే 400, 300 GLకి టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండటరీ అంట, అలాగే దీనికి వాల్యూ డేట్ మ్యాండటరీ అంట. రెండో GL 200, 100కి రిక్వైర్డ్ డేట్ ఏంటి, వాల్యూ డేట్. ఫస్ట్ దానికి టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండటరీ అంట. సో రెండో దానికి వాల్యూ డేట్ అంటే ఇక్కడ ఉంది, ఈ వాల్యూ డేట్ ఇచ్చేయండి. ఓకేనా, సో అలాగే టెక్స్ట్ ఫీల్డ్ ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మనకి ఒకే ఎర్రర్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఒకటే ఎర్రర్ ఉంది, 400, 300కి టెక్స్ట్ ఫీల్డ్ ఇంపార్టెంట్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడుంది, సో ఇదేనా, ఇది సెకండ్ అనుకుంటా, ఇది కాదు. సో టెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడుంది, ఇక్కడ కిందకి రండి. సో సిస్టంలో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ పలానా ఫీల్డ్ మ్యాండటరీ అని చెప్పేది, ఇది యాడ్ లైన్ ఐటమ్స్లో. సో మనకి ఇంకో లైన్ ఐటమ్ కావాలంటే, ఇంకో శాలరీ లాంటిది వేసుకోవాలంటే ఇక్కడ వస్తుంది. ఓకే, బట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి మనం. ఎక్కడుంది అండి టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ రిఫరెన్స్ కూడా ఇచ్చేయండి ఇక్కడ. సో రిఫరెన్స్ కూడా ఇచ్చేయండి. ఇక్కడ బిజినెస్ దీనికి రెండో దానికి టెక్స్ట్ ఫీల్డ్ రావట్లేదు, సెకండ్ దానికి ఇక్కడ ఉంది చూడండి. రెండో దానికి క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ రెంట్. ఓకేనా, సో ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే సో మనకి ఎర్రర్స్ ఏమీ కనబడతలేదు. ఓకే, సో ఎంట్రీ పోస్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ పోస్ట్ చేయాలంటే రెడీ అయి ఉంది. సిమ్యులేట్ చేస్తే మనకి రెంట్ అకౌంట్ డాట్ సిటీ బ్యాంక్. ఇప్పుడు దీన్ని ఎస్ఏపిలో మనకి కంపెనీ కోడ్ ఇది. ఓకే, సో రిఫరెన్స్ ఇది. సో మరి పోస్ట్ చేస్తే మరి పోస్ట్ అయిపోతుంది. డాక్యుమెంట్ నెంబర్ ఎంతో చూడండి ఇక్కడ 1021. ఇప్పుడు ఇది ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేసిన SAP GUIలో కనబడుతుంది. ఓకే, మీరు డాక్యుమెంట్ చూడాలంటే FB03, ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసి చూడాలంటే ఏంటి, FB03. ఓకే, 1023 నా ఇందాకది 21, 1021 పోస్ట్ అయింది. సో ఇది చూడాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది చూసారా. అంటే ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేసిన అది మనకి GUIలో కనబడుతుంది. సో మనం పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే ఏంటిది, టీ కోడ్ FB03 చూడండి. ఇక్కడ FB03 అర్థమైందా.
ఎంటర్ అయిపోయింది. సో ఇలా మనం ఎస్ఏపిలో ఫ్యూరీ యాప్స్ ద్వారా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూడొచ్చు. బ్యాలెన్సెస్ చెక్ చేయాలి అంటే బ్యాలెన్సెస్ చెక్ చేయడానికి టీ కోడ్ ఏంటి? జిఎల్ బ్యాలెన్స్. ఈచ్ జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే FS10N. ఎస్ఏపిలో మనకి జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FS10N. FS10N. ఓకే, ఎంటర్. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలనుకోండి. సిటీ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, టోటల్ బ్యాలెన్స్ మన దగ్గర ఇది. డెబిట్స్ ఇవి, క్రెడిట్స్ ఇవి. వీటి మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు జిఎల్ సంబంధించి బ్రేకప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది బ్రేకప్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెంట్ చూడాలనుకో. సో రెంట్, ఓకే ఇది. సో ఇది అర్థమైందా అందరికీ కూడా? శాలరీ చూడాలనుకో, శాలరీ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది అన్నమాట. ఇది 11th మంత్, ఇది 12th మంత్. 11th మంత్ అంటే ఫిబ్రవరి, 12th మంత్ అంటే మార్చ్. అర్థమైందా? సో మనకి జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్ లిస్ట్ చూడాలంటే FBL3N. సో ఇది FBL3N. సో ఇక్కడ సో మీరు సో జిఎల్ సంబంధించి ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేసారి బల్క్లో తీసుకోవచ్చు. తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో సిటీ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం వచ్చేస్తాయి మనకి. సో ఇంత ఉంది. సో అలాగే రెంట్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇంత ఉంది. సో ఇంత. సో ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. FBL3N ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, ఆల్ ఐటమ్. అలాగే బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే FS10N. సో ఫ్యూరీ యాప్స్లో మనకి టైల్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా ఉంటాయి టైల్స్లో. ఓకే, టైల్స్ ఎత్తుక్కొని క్లిక్ చేస్తే ఇదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం రియల్ టైంలో జిఎల్ సంబంధించిన బ్యాలెన్సెస్, జిఎల్ సంబంధించిన క్లియరింగ్స్, ఓకే. సో అలాగే జిఎల్ పోస్టింగ్ FB03. అలాగే జిఎల్ పోస్ట్ చేసిన తర్వాత మార్పులు చేకూర్పులు చేయొచ్చా? జిఎల్ అండ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిన తర్వాత మార్పులు చేకూర్పులు చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను FB03లో ఒక డాక్యుమెంట్ చూడాలనుకోండి. ఇలా పోస్ట్ చేసింది, ఇలా నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో మార్పులు చేకూర్పులు చేయొచ్చా అంటే ఏం చేయొచ్చు. అమౌంట్ చేంజ్ చేయలేము, జిఎల్ అకౌంట్ అమౌంట్ చేయలేము, ఎడిట్ చేయండి. సో ఇది మార్చుకోవచ్చు. అసైన్మెంట్ టెక్స్ట్ ఈ గ్రే అవుట్లో ఉన్నది ఏది మార్చలేము. బ్యాక్ ఎండ్లో రూల్ రాశారు ఇలా మార్చకూడదు. అంటే ఓన్లీ ఇక్కడ ఏమైతే ఎడిటబుల్ మోడ్లో ఉంటో అవి మాత్రమే మార్చగలుగుతాం, అంతేగాని నాన్ ఎడిటబుల్ మోడ్లో ఉన్న ఏవి మార్చకూడదు. అమౌంట్ చేంజ్ చేయగలవా? చేయలేవు. జిఎల్ అకౌంట్ చేంజ్ చేయగలవా? చేయలేవు. రిఫరెన్స్ చేంజ్ చేయలేము. సేవ్ చేస్తే మనకి చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎస్ఏపిలో డైరెక్ట్ టీ కోడ్ కూడా ఉంది చేంజ్ చేయడానికి. FB02 అంటే ఏంటి? డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇవి చేంజ్ చేయొచ్చు, అంతేగాని ఈ గ్రే అవుట్లో ఉన్నవి నువ్వు చేంజ్ చేయలేవు, ఏమి మార్చలేవు. అంటే పోస్ట్ చేసిన తర్వాత కూడా మనం డాక్యుమెంట్ని చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? సో డాక్యుమెంట్ చేంజ్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? FB02. డాక్యుమెంట్ చేంజ్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ అంటే FB02. సో మనకి జిఎల్ రిపోర్ట్స్ కూడా ఉంటాయండి. బట్ మన సిస్టంలో ఏంటంటే ఇక్కడ పాత్ ఇవ్వలేదు. జిఎల్ రిపోర్ట్స్కి పాత్ ఉంటుంది. ఇక్కడ పాత్ ఇవ్వలేదు కాబట్టి నేను కొన్ని టీ కోడ్స్ నేను నెట్లో ఎదిగి పట్టుకుంటాను. ఓకే, జిఎల్ రిపోర్ట్స్ టీ కోడ్స్ ఎస్ఏపి అని చెప్పి టైప్ చేశారనుకోండి, ఇవన్నీ జిఎల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టీ కోడ్స్ S_ELRతో ఉంటాయి అని చెప్పే కదా. ఓకే, జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేయాలనుకునే సిస్టంలో ఉన్నది ఈ టీ కోడ్ అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, S_ELRతో ఉంటుందని చెప్పుకోండి అడిగితే. సో జిఎల్ సంబంధించిన బ్యాలెన్సెస్, టోటల్ బ్యాలెన్సెస్ చూడాలనుకోండి, సో ఈ టీ కోడ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట.
సో ఇక్కడికి వెళ్ళి కమాండ్ ఫీల్డ్లో టీ కోడ్స్ ఎప్పుడు కమాండ్ ఫీల్డ్లో టైప్ చేస్తారు. ఓకే, ఇది కరెక్ట్గా టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేయండి, దట్స్ ఇట్. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం, సో ఇక్కడ రావట్లేదు ఏం సార్ అంటే, మనం ఇక్కడ 2024లోనే ఉన్నాం, ఫీజికల్ ఇయర్ కంప్లీట్ కాలా, ఈ మార్చ్తో ఫీజికల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? 2025 ఈ మార్చ్తో కంప్లీట్ అవుతుంది, 2024 ఈ మార్చ్తో కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ జిఎల్స్, దీనికి సంబంధించిన బ్యాలెన్సెస్ ఎక్కడ ఉన్నాయి. సో ఏమో చూపించట్లేదు, ఇక్కడెక్కడ రాంగ్ రిపోర్ట్ తీసుకున్నట్టున్నాం. సో రిపోర్టింగ్ పీరియడ్ అని ఉంది చూసారా, ఇది తీసేయండి. ఓకే, రిపోర్టింగ్ 3 పెడితే ఏంటిది, ఏప్రిల్ మే జూన్ వరకే చూపిస్తుంది, జూన్లో పోస్ట్ చేస్తుంది. ఓకే, మీ సెలెక్షన్ పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. రిపోర్టింగ్ 12 నెలలో, సో ఈ మంత్లో పోస్ట్ చేసింది, లేకపోతే ప్రీవియస్ మంత్లో పోస్ట్ చేసింది చూడొచ్చు మీరు. వచ్చినాయా? ఓకే, సో బ్యాలెన్సెస్ ఇక్కడ చివరిలో బ్యాలెన్సెస్ ఉన్నాయి చూడండి, జిఎల్, ఈచ్ జిఎల్కి బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో జిఎల్ బ్యాలెన్సెస్, ప్రతి జిఎల్కి చివరిలో బ్యాలెన్స్ ఉంది, డెబిట్ క్రెడిట్స్ ఫైనల్గా ఎంత. ఓకేనా? సో ఇలా కూడా అంటే డైరెక్ట్గా రిపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో ఇదొక రిపోర్ట్, సో జిఎల్ బ్యాలెన్స్ సంబంధించి. సో ఇది కూడా జిఎల్ బ్యాలెన్స్ సంబంధించిన రిపోర్టే, జిఎల్ సంబంధించిన రిపోర్టే ఇది కూడా. ఓకే, జిఎల్ అకౌంట్, జిఎల్స్ క్రియేషన్ లిస్ట్ చూడాలనుకో, అసలు ఎన్ని జిఎల్స్ ఉన్నాయి సిస్టంలో లిస్ట్ చూడాలనుకో, దానికి కూడా రిపోర్ట్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి జిఎల్ సంబంధించి రిపోర్ట్స్ కూడా మనం చెక్ చేస్తే మొత్తం రాంగ్ ఉన్నట్టుంది ఇక్కడెక్కడో, S_ALR. ఓకే, సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసి జిఎల్ లిస్ట్ ఇచ్చేయండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసి, సో లిస్ట్ అడిగితే లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ జిఎల్స్ లిస్ట్, సిస్టంలో ఉన్న జిఎల్స్ లిస్ట్, ఇవన్నీ జిఎల్స్ లిస్ట్ ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ మొత్తం ఆల్ జిఎల్ అకౌంట్స్ లిస్ట్ అనమాట. సో మనకి టీ కోడ్, సో ఇలా మనకి ఇలా S_ALRతో ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా? సో మనకి జస్ట్ 1-2 రాస్తున్నాను మీకు గుర్తుంచుకోవడం కోసం, రేపు పొద్దున్న సో ఎవరైనా అడిగితే జిఎల్ బ్యాలెన్సెస్ సంబంధించిన ఒకటి, జిఎల్ లిస్ట్ ఒకటి పెడతాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. సో మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు ఎస్ఏపిలో. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో F-01 F.01లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా మీరు ఏ కంట్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకి బెల్జియం, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఇండియన్ వర్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? జస్ట్ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ అంతే. ఎస్ఏపిలో మనకి ఇక్కడ జస్ట్ టీ కోడ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ ఇచ్చి ఇన్పుట్స్ ఇవ్వడమే, ఇంకేమీ లేదు. ఓకేనా? సో మాస్టర్ డేటా టుమారో క్లాస్లో చూద్దాం. సో మనకి ఏమేమైనా చూడండి ఒకసారి. సో జిఎల్ పోస్టింగ్ ఫ్యూరీ యాప్స్లోను మామూలుగా డిస్కస్ చేసాం. డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని చూడాలంటే FB03, డాక్యుమెంట్ చేంజ్ FB02, అంటే అమౌంట్ చేంజ్ చేయగలవా, సో జిఎల్ అకౌంట్ చేంజ్ చేయగలవా పోస్ట్ అయిన తర్వాత. సో రిఫరెన్స్, కాస్ట్ సెంటర్, మరి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, టెక్స్ట్, వాల్యూ డేటు, అసైన్మెంట్, ఇవి చేంజ్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్లో రూల్ రాసి ఉంటారు.
జిఎల్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ చూడాలంటే FBL3N. ఇది మనకి కాన్సెప్ట్. ఈ టీ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో రేపటి క్లాస్లో జిఎల్ క్రియేషన్, అలాగే జిఎల్ సంబంధించి పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు జిఎల్ క్రియేషన్ ఎలా చేయాలని టుమారో సెషన్. సో ఈ రోజు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ మీద ఎస్ఏపీలో ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎలా చేయాలో ఐడియా వచ్చింది కదా. ఓకే, లైన్ ఐటమ్స్ ఎస్ఏపీలో 1000 లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, FB50లో కానీ అక్కడ 1000 లైన్ ఐటమ్ 999 లైన్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే సార్, బల్క్లో. ఓకే, బట్ ఒక ఐడియా, మీ డ్యూటీ ఏంటంటే జిఎల్ లిస్టు, డెబిట్ క్రెడిట్స్ తెలిస్తే ట్రాన్సాక్షన్ ఈజీగా పోస్ట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటు, పోస్టింగ్ డేటు, రిఫరెన్స్, ఓకే, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, అలాగే జిఎల్ అమౌంట్, ఇవి తెలిస్తే ఎస్ఏపీలో మనం FB50 అనే డీకోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా పోస్ట్ చేయొచ్చు. సో ఇవే మనం ఫ్యూరీ యాప్స్లో కూడా చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్లో కూడా చేయొచ్చు. ఫ్యూరీ యాప్స్లో ఏముంటాయి? టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఫ్యూరీ యాప్స్లో? చెప్పండి. ట్రాన్సాక్షనల్ యాప్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫ్యాక్ట్ షీట్స్ అని రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఓకే, ఫ్యాక్ట్ షీట్ రిపోర్ట్స్. ఓకే, సో మనకి ఫ్యూరీ యాప్స్ అనేది, సో యూజర్ ఇంటర్ఫేస్ GUI అనేది, GUI SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ మీది. SAPలో GUIలో ఏది మీది? ఈజీ యాక్సెస్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. దట్స్ ఇట్. ఓకే, అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కదా? ఇది ఎన్నో సెషన్ మనకి? 6th క్లాస్. 6th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోవాలి మొత్తం అంతా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.